తెలంగాణలో ఏకకాల రుణమాఫీకి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అందుకు తగిన కసరత్తులు కూడా ప్రారంభించింది. దీంతో హరీష్ రావుకి చిక్కులు మొదలయ్యాయి. ఇప్పుడు హరీష్ రావు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, వంకలు చెప్పి రాజీనామాను వెనక్కి తీసుకుంటారా? అసలు హరీష్ రావు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో రాజుకున్న రాజకీయ రగడ. రుణమాఫీపై సవాల్ చేసిన హరీష్ రావు. రుణమాఫీ జరిగితే రాజీనామాకు సిద్ధమన్న హరీష్. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి రేవంత్ కసరత్తు. విధి విధానాలు రూపొందిస్తున్న అధికారులు. హరీష్ రావు మాటలకు కట్టుబడి ఉంటారా, వంకలు చెప్పి రాజీనామాను వెనక్కి తీసుకుంటారా? మాజీ మంత్రి హరీష్ రావు అతి విశ్వాసానికి పోయి చిక్కుల్లో చిక్కుకున్నారా అంటే అవుననే చెప్పాలి. ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీగా ఉండాలంటూ కాంగ్రెస్ నుంచి సవాళ్లు ప్రారంభమయ్యాయి. రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల రుణాన్ని ఏకకాలంలో రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీపై నిర్ణయమూ తీసుకుంది. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం సిద్ధమైంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ విషయాన్ని. అయితే రుణమాఫీ విధి విధానాలు కూడా ఇంకా రూపొందించారు. ఎన్ని కష్టాలు ఓర్చైనా రుణమాఫీ చేయాలన్న దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే విధి విధానాల విషయంలో రేవంత్ సర్కారు ఓ నిర్ణయం తీసుకున్నా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పేద రైతులకు రుణమాఫీని చేయడం అందరూ హర్షిస్తారు. అంతే తప్ప కోటీశ్వరులైన వారికి, 10 ఎకరాలు ఉన్న వారికి రుణమాఫీ చేసిన ప్రయోజనం ఉండదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రైతుల్లో పేదల్లో గుర్తించి సాగు చేసే రైతులకే ఈ రుణమాఫీ పథకాన్ని ఏకకాలంలో వర్తింపజేస్తే ఎవరూ పెద్దగా అభ్యంతరము పెట్టరు. విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉండదన్నది కాంగ్రెస్ నేతల భావనగా ఉంది. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఒట్టేసి మరీ అనేక ప్రాంతాల్లో ఆయన హామీలు ఇచ్చారు. అయితే దీనిని ఎన్నికల స్టంట్గా బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీసుకున్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతటితో ఆగలేదు. నేరుగా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి రాజీనామా లేఖను మీడియా ప్రతినిధులకు ఇచ్చారాయన. అంటే రుణమాఫీ రేవంత్ సర్కారు చెయ్యదన్న గట్టి నమ్మకంతోనే హరీష్ రావు అంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారని అనుకోవలసి ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలని అప్పుడే కాంగ్రెస్ నేతలు విమర్శించినా అందుకు కూడా సిద్ధమేనంటూ ప్రకటించారు హరీష్ రావు. ఇక రుణమాఫీ రైతులకు సంబంధించి ప్రక్రియ షురూ అవుతోంది. ఆగస్టు 15 నాటికి ఒకే దఫా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. నిజంగా అదే జరిగితే హరీష్ రావు తన మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా లేదా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్లో సహా అన్ని స్థానాల్లో ఓటమి పాలు కావడంతో బీఆర్ఎస్ నేతలు కొంత ఆలోచనలో పడ్డారు. మరి చేసిన సవాలుకు హరీష్ రావు కట్టుబడి ఉంటారా లేదా రుణమాఫీలో వారికి చేయలేదు వీరికి చేయలేదంటూ తన రాజీనామా ప్రకటనను వెనక్కి తీసుకుంటారా అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మొత్తం మీద హరీష్ రావు ఆవేశంతో చేసిన ప్రకటనతో అడ్డంగా ఇరుక్కుపోయినట్లే అన్న వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. చూడాలి మరి రాజీనామా చేస్తారా, మెలిక పెట్టి ఉండిపోతారా?